బికినీ భామల జాబితాలోకి బెంగుళూరు భామ అనుష్క శర్మ కూడా చేరిపోయింది. నిన్న మొన్నటి వరకు సల్వార్ కుర్తీస్ లోనే కనిపించిన ఈ అమ్మడు రెండో సినిమాలోనే 2 పీస్ స్విమ్ సూట్ లో దర్శనమిస్తోంది. అనుష్క శర్మ ఇక ఇప్పుడు తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా కనిపించేందుకు ప్రయత్నిస్తోంది. రబ్నే బనాది జోడీ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ బెంగుళూరు భామ కూడా సెక్సీ అవతారంలో కనిపించనుంది. బద్మాష్ కంపెనీ అనే కొత్త సినిమాలో ఈ అమ్మడు ఒక బికినీలోనూ దర్శనమివ్వనుందట. తొలి సినిమాలో కేవలం సల్వార్ కుర్తాస్ లోనే కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు గ్లామర్ తారగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటోంది. అలా అయితేనే బాలీవుడ్ లో అవకాశాలు అధికంగా వస్తాయనుకుంటోంది. సో ఈ సినిమాలో బికినీలో కనిపించనుందట. తూ హీ తో జన్నత్ మేరీ, తూ హీ మేరా జునూ, తూ హీ తో మన్నత్ మేరీ, తూ హీ రూహ్ కా సుకూన్, तू ही अखियों की ठंडक, तू ही दिल की है दस्तक, और कुछ ना जानू मैं, बस इतना ही जानू, तुझ में रब दिखता है यारा, मैं क्या సాధారణంగా యష్ రాజ్ నిర్మించే సినిమాల్లో హీరోయిన్లు అందరూ బికినీలో కనిపిస్తారు. విపాసా బాసు లాంటి సెక్సీ తారలే కాదు, హేమమాలిని కూతురు ఇషా డియోల్ లాంటి హీరోయిన్లు కూడా 2 పీస్ బికినీలో చూపించింది ఆ సంస్థ. గ్లామర్ పాత్రలు పోషించాలంటే బికినీ వేసుకోవాలనేది ఆ సంస్థ రూల్ గా మారింది. అందుకే అనుష్క శర్మతో కూడా ఈ సినిమాలో స్విమ్ సూట్ వేయిస్తున్నారట. I want to be rich. I want to be a top model. We'll see. इस बार खोलते हैं ना. బద్మాష్ కంపెనీలో షాహిద్ కపూర్ కథానాయకుడు. మరో 3 కొత్త నటులు కూడా ఇందులో నటిస్తున్నారు. అయితే అనుష్క శర్మ పాత్రకి కూడా ప్రాధాన్యం ఉందట. ముఖ్యంగా షాహిద్ అనుష్కల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఈ సినిమాలో మెయిన్ అట్రాక్షన్ అవుతాయట. ఒక పాటలో బీచ్ లో అనుష్క తడిసిన అందాలు, స్విమ్ సూట్ లుక్స్ సినిమాకి ఎంతో గ్లామర్ ని తీసుకొచ్చాయట. మరి ఈ సినిమా తర్వాతైనా అనుష్క శర్మ బాలీవుడ్ లో మరిన్ని సినిమాల్లో అవకాశాలను పొందుతుందా అనేది చూడాలి. రబ్నే బనాది జోడీ సూపర్ హిట్ అయినా ఆమెకి పెద్దగా ఛాన్సులు రాలేదు. ఈ బద్మాష్ కంపెనీ అయినా ఆమె లక్ ని మారుస్తుందా అనేది వేచి చూడాలి.